అదేంటో కానీ ఫస్ట్ టైం గెలిచిన శివబాలాజీ దగ్గర నుంచి మొన్న గెలిచిన పల్లవి ప్రశాంత్, ఆ తర్వాత సీజన్ ఎవరు గెలిచారో కూడా నాకు గుర్తులేదు, అట్లా ఉంది పరిస్థితి. వాళ్ళ వరకు కూడా కెరీర్ పరంగా బ్రేక్ రావట్లేదు ఎవరికి. రాహుల్ సిప్లిగంజ్ లాంటి వాళ్ళు మనీ పరంగా ఫినాన్షియల్గా కొంచెం బెటర్ అయ్యారు, బెంజ్ గారు కొనుక్కున్నారు, మంచిగా పెళ్లి చేసుకుని సెట్ అయ్యాడు, అలాంటివి ఓకే. బట్ కెరీర్ పరంగా సినిమాల పట్ల ఇష్టం ఉన్న శివబాలాజీ ఎప్పుడో కెరీర్ స్టార్ట్ చేశాడు, బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, తర్వాత కన్నా మంచి హీరోగా తను సెట్ అవ్వగలగాలి. శంభో శివశంభో లాంటి క్యారెక్టర్స్ అన్నా పడాలి, అలాంటివి కూడా పడలా అతనికి తర్వాత. సో బిగ్ బాస్ విన్నర్ అవ్వడం అనేది ఏ రకంగా కూడా కెరియర్కి ప్లస్ అవ్వట్లేదు. ఆ కాసేపు ఓకే, పల్లవి ప్రశాంత్ బ్రహ్మాండమైన క్రేజ్, అసలు కౌశల్ ఆర్మీతో స్టార్ట్ అయింది. కౌశల్కి ఎంత ఉండేది, పిచ్చెక్కిపోయాడు కౌశల్ అంటే. కానీ కౌశల్ బయటకు వచ్చిన తర్వాత 2-3 ఈ కార్యక్రమాలు ఏవో షాప్ ఓపెనింగ్ కార్యక్రమాలు చేసినట్టు గుర్తుంది తప్ప అంతగా ఆయన కెరీర్ పరంగా అయితే సెట్ కాదు. అంటే వాళ్ళ ప్యాషన్ని వాళ్ళు ఫినాన్షియల్గా బెటర్ అవడం వేరు, ప్యాషన్ సెట్ అవడం వేరు. సో ప్యాషన్ పరంగా వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకునే లెవెల్లో బిగ్ బాస్ విన్నర్ నిలబడలేకపోతున్నాడు అన్నది నిజం. పల్లవి ప్రశాంత్ అయితే ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు. అఫ్కోర్స్ అతను సెలబ్రిటీ కాదు, సినిమాల పరంగా ఉండాలనుకోవట్లేదు కాబట్టి మేబీ అతను వ్యవసాయం చేసుకుంటున్నాడా, అతని జీవితంతో అతను ముందుకెళ్తున్నాడు, దట్స్ పర్సనల్. బట్ సినిమాల పరంగా ఇష్టం ఉన్న వాళ్ళు, సినిమాలని నమ్ముకుని వచ్చిన వాళ్ళు, కళ్యాణ్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కళ్యాణ్ పర్ఫెక్ట్ విన్నర్ మెటీరియల్, గెలిచాడు శబాష్, కానీ రేపు పొద్దున అది కంటిన్యూ అవుతుందా? సోహిల్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేశారు, ఫెయిల్ అయ్యారు. సో బిగ్ బాస్ ఎందుకు అక్కడ వరకు అంత క్రేజ్ జనాల్లో తీసుకొచ్చి దాన్ని తమ కెరీర్ పరంగా మలుచుకునే విషయంలో జనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారా అనేది ఒక బిగ్ ప్రశ్నగా ఉండిపోయింది. దీని నుంచి మీకేమన్నా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. నాకు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి ఈ వీడియో చేయాలనుకున్నా, సో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్.